వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వారం రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. G7 దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. మరోవైపు ఇటు రష్యా, చైనా, కొన్ని ఇస్లామిక్ దేశాలేమో ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నాయి. ఒక రకంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది అనుకోవచ్చా? యాక్చువల్గా మీరు చూసుకోవాలంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య వారికి ఉన్న సంబంధాలు, ఆ తర్వాత ఈ సంబంధాలు వచ్చేసి ఏ విధంగా ఈ స్థాయికి చేరుకున్నాయన్న దాని గురించి కూడా ముఖ్యంగా వీక్షకులకు తెలియాలి. దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ చెప్తాను. అసలు ఇజ్రాయెల్కి తర్వాత వచ్చేసి ఇరాన్కి ఈ విధమైన పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి అన్నది మీరు చూసుకుంటే చరిత్రలోకి ఒకసారి వెళితే ఇది చాలా పర్షియన్ దేశం. ఇది పర్షియా అని అనుకునేవాళ్ళం ఇంతకుముందు. కాబట్టి చాలా సివిలైజేషన్ కానీ మన పూర్వ చరిత్రలో కూడా ఈ దేశం యొక్క ప్రాధాన్యత చాలా ఉండింది ఇరాన్. ఆ తర్వాత ఏంటంటే 1979 వరకు ఆ దేశం ఏదైతే ఉందో ఇరాన్ అన్నది ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉండేవి. అప్పుడు షా ఆఫ్ ఇరాన్ అనేవాళ్ళం మనం. షా ఆఫ్ ఇరాన్ అంటే ఆయన పేరు మొహమ్మద్ రెజా పెహలావి. వారు అప్పుడు ఏమనుకున్నారంటే అరబ్ దేశాల కన్నా వీటి మీద అయితే సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో వీటికన్నా మనకు ఇజ్రాయెలే మంచి స్నేహం అని చెప్పేసి అప్పట్లో ఇజ్రాయెల్కి ఇరాన్కి మంచి సత్సంబంధాలు ఉండేవి. తర్వాత ఇజ్రాయెల్ గురించి ఇజ్రాయెల్తో సత్సంబంధాలు పెట్టుకున్న ముస్లిం మెజారిటీ నేషన్ కూడా ఏదైనా ఉందంటే అది ఇరాన్. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్కి ఆయిల్ ఇవన్నీ కూడా సప్లై చేసేవాళ్ళు. తర్వాత మొసాడ్ అన్నది ఇజ్రాయెల్ యొక్క ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వాళ్ళు ఇరానియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే సవాక్ అంటాం, వాళ్ళిద్దరూ కూడా కోఆర్డినేషన్లో పనిచేశారు. కాబట్టి 1979 వరకు ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి ప్రాబ్లము లేదు, సమస్య లేదు. కానీ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ అని ఒకటి వచ్చింది. అప్పుడు అయతుల్లా ఖొమెనీ అని ఒక ఆయన విప్లవాన్ని ముందుకు తీసుకొచ్చి అక్కడ ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఇజ్రాయెల్ని ఆయన జియోనిస్ట్ రెజీమ్ అని చెప్పి, ఇప్పుడు కూడా మీరు ఖొమెనీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జియోనిస్ట్ రెజీమ్ అని ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతుంటారు. కాబట్టి అప్పటి నుంచి 1979 నుంచి ఇజ్రాయిల్ మరియు ఇరాన్ యొక్క సంబంధాలు అన్నవి తెగిపోయాయి. ఆ తరువాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకమైన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి. అంటే పాలస్తీన్ కావచ్చు, తర్వాత వచ్చేసి హెజ్బుల్లా కావచ్చు, లేకుంటే హమాస్ కావచ్చు, హౌతీస్ కావచ్చు, ఇలాంటి వాటిని సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి. కాబట్టి ఇది కేవలం మతపరమైన విభజన, మతపరమైన శత్రుత్వం అనుకోవచ్చు. డెఫినెట్ గా. ఎందుకంటే 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అంతకుముందు ఏదైతే అమెరికా తర్వాత మిగతా దేశాల సపోర్ట్తో ఇజ్రాయెల్ ఉన్నదన్న భావాలు ఉన్నప్పుడు కూడా అప్పుడు షా రిజిమ్లో ఈ రెండింటికి మంచి సంబంధాలు ఉండేవి. కానీ ఆ తర్వాత అయతుల్లా ఖొమెనీ యొక్క నేతృత్వంలో వచ్చిన తర్వాత ఈ దేశం పూర్తిగా మారిపోయింది, ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క సంబంధాలు అన్నవి చాలా ఆ విధమైన పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత ఎలాగైనా ఇజ్రాయెల్ని దెబ్బతీయాలన్న ఏవైతే ఈ శక్తులు ప్రయత్నిస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ గాజా స్ట్రిప్ లో ఉన్న హమాస్ కావచ్చు, లేకుంటే హెజ్బుల్లా కావచ్చు, లేకుంటే హౌతీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇరాన్ అన్నది సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ విధమైన. ఆ తర్వాత ఏమైందంటే మీరు చూసుకుంటే ఇరాన్ క్రమక్రమంగా వాళ్ళొక న్యూక్లియర్ పవర్ గా ఎదగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఒక అణ్వస్త్ర దేశంగా తయారు చేయాలన్నది ఇరాన్ మొదలుపెట్టింది. దానివల్ల ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. కాబట్టి ఇరాన్ దగ్గర గనక వాళ్ళకి ఈ అణ్వస్త్రాలు గనక రాగలిగితే అది ఖచ్చితంగా మన మీద ప్రయోగం చేస్తుంది, మన అస్తిత్వానికే పెద్ద ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి ఆ న్యూక్లియర్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాన్ని ఎలాగైనా రద్దు చేయించాలి అన్న దాంట్లో ఉన్నారు. మనం గాజా అండ్ ఇజ్రాయెల్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు గాజా నుంచి నిజానికి ఇప్పుడు హమాస్ నుంచి ఎట్లాంటి
రిటాలియేషన్ లేకపోయినా కూడా ఇజ్రాయిల్ దాడులు చేస్తుంది. నిజానికి అక్కడ స్కూల్స్ పైన, హాస్పిటల్స్ పైన, శరణార్థి శిబిరాల పైన కూడా దాడులు చేసి పిల్లల్ని, మహిళల్ని చంపేస్తోంది. ఒక వాదన ఉంది లక్ష్మీనారాయణ గారు, మొత్తం గాజానంతా ఖాళీ చేయించేసి అది అమెరికా అధ్యక్షుడు కుటుంబ సభ్యులు దాన్ని మొత్తం ఒక రియల్ ఎస్టేట్గా మార్చబోతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ అల్లుడు కూడా ఒక ప్రణాళిక తయారు చేశాడని అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది, అందులో నిజం లేదా? దానిలో ట్రంప్ డైరెక్ట్ గానే చెప్పాడు కదా, ఇంకా మళ్ళీ వేరేవి మాట్లాడాల్సిన అవసరం లేదు. గాజాని ఒక బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్ గా మనం తయారు చేయవచ్చు, దాన్ని ఒక మంచి రియల్ ఎస్టేట్ దానిగా తయారు చేయవచ్చు అని డైరెక్ట్ గా కూడా మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లెబనాను ఈ దేశాలకు పంపించేయండి అన్న చర్చలు కూడా జరిగాయి. అంటే ఉన్న వాళ్ళని చంపాల్సిన వాళ్ళని చంపేసి మిగిలిన వాళ్ళని విదేశాలకు పంపించేసాడు. అక్కడి నుంచి టోటల్ గా ఎవాక్యుయేట్ చేస్తూ ఇంక ఇక్కడ మనం జీవించలేము అన్న స్థితికి తీసుకొచ్చి అందరినీ ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితులు. ఎందుకంటే ఏ యుద్ధం జరిగినా ఫైనల్ గా నష్టపోయేది ఏంటంటే మహిళలు మరియు పిల్లలు. వాళ్ళ అభాగ్యులు, వాళ్ళకి ఏమాత్రం సంబంధం ఉండదు. కాబట్టి అటువంటి వాళ్లను ఈ విధంగా పొట్టన పెట్టుకుంటున్న ఇజ్రాయెల్ గురించి కూడా ఏ దేశాలు మాట్లాడట్లేదు గట్టిగా. యాక్చువల్ గా ఖండించాల్సిన అవసరం ఉంది, ఇటువంటి చర్యలు అక్కడ జరగకూడదని. కానీ ప్రపంచంలో ఏంటంటే ఏ సంబంధాలు మనం ఎలా పెట్టుకోవాలన్న ఒక విచిత్రమైన ధోరణితో మానవత్వం అన్న దాని గురించి క్రమక్రమంగా సమాజం దూరం అయిపోతుంది. లక్ష్మణ్ గారు, ఇప్పుడు పహల్గాములో టెర్రరిస్టులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో అమెరికా పోషించిన పాత్ర అటు పాకిస్తాన్ విషయంలో ఎట్లా ప్రవర్తిస్తోంది, ఆ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిని అమెరికా పిలిచి వాళ్ళు ఇస్తున్న ఆతిథ్యం, ఇవన్నీ చూస్తుంటే ఒక్క మాటలో అమెరికా మనకు మిత్రదేశంగా చూడాలా, శత్రుదేశంగా చూడాలా? అమెరికా ఏమంటుందంటే భారత్ పాకిస్తాన్ ఇద్దరు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. ఎందుకంటే బేసిక్ గా అమెరికా అన్ని దేశాల నుంచి వాళ్ళ వాణిజ్య సంబంధాలు ఎలా పెంచుకుంటాయని చూసే ధోరణిలో ఉంటారు వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్చువల్ గా భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం నా వల్లే ఆగింది అని ఆయన 6-7 ప్లాట్ఫామ్స్ లో ఇప్పటివరకే మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ గారు కెనడా నుంచి వారికి ఫోన్ చేసిన సందర్భంలో పాకిస్తాన్ నుంచి ఈ విధమైన ప్రస్తావన వచ్చింది కాబట్టి మేము ఆపాము అని ఆయన క్లియర్ గా చెప్పారని మన ఫారిన్ సెక్రటరీ మిస్త్రీ గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ తర్వాత డైరెక్ట్ గా ఫోన్ లో ట్రంప్ గారికి ఆ విధంగా చెప్పారని జరిగితే, మరుసటి రోజు ఆసిమ్ మునీర్ ని స్టేట్ గెస్ట్ గా తీసుకొచ్చి ఈ రోజు ఆయనకు లంచో డిన్నరో ఇచ్చి ఆయనతో మాట్లాడడం జరిగిందని విన్నాం. ఐ లవ్ పాకిస్తాన్ అనటం, ఒక సైన్యాధ్యక్షుడికి అంతా ఒక రాష్ట్ర అతిథిగా పిలిచి గౌరవం ఇవ్వటం అన్నది, తర్వాత పాకిస్తాన్కి అనుకూలంగానే యుద్ధాన్ని ఆపించానని చెప్పటం, ఇవన్నీ చూస్తే నిజంగా మనకు అమెరికా మిత్రదేశంగా భావించాలా మనం? అంటే ఏమవుతుందంటే ఇక మిత్రదేశం శత్రుత్వం అన్నది ఇష్యూ బేస్డ్ మీద ఉంటుంది, మనకి ఇష్యూ బేస్డ్ మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా భారతదేశం తీసుకున్నా కూడా మన అస్త్రాలు, శస్త్రాలు, ఫ్లైట్స్ ఇవన్నీ ఫైటర్ ఫ్లైట్స్ ఇవన్నీ చూసినా కూడా మెయిన్ గా మనం రష్యా నుంచి తెచ్చుకున్నవే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ఫ్రాన్స్ వీటి నుంచి రఫేల్ కావచ్చు, లేకుంటే రష్యా నుంచి వచ్చిన మిగ్ కావచ్చు, లేకుంటే మిరేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా S-400 కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ పరిస్థితులలో భారతదేశం ఆలోచించాల్సిన విధానం ఏంటంటే ఆత్మనిర్భర భారత్ దిశగా మనం ముందుకెళ్ళాలి. మన మీద మనం ఆధారపడి మన ప్రొడక్షన్ ను మనం పెంచుకొని ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదో ఒక దేశం మీద ఆధారపడి ఉంటే ఫైనల్ గా ఆ దేశం వేరేగా ప్రవర్తిస్తే మళ్ళా మనం ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి భారతదేశం ఈ రోజు ఆయన ఆసిమ్ మునీర్కి ఇచ్చిన ఆతిథ్యం కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, వీటన్నిటిలో మళ్ళా ఈ గ్లోబల్ ఈ ఈక్వేషన్స్ తర్వాత ఏ దేశంతో ఎలా ఉండాలి అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.